పోటీ చేస్తున్నారు కాబట్టి కౌన్సిలర్గా మీరు ప్రజలకు ఏం చెప్పారు? మొట్టమొదట నా 8వ వార్డు ప్రజలకు నేను ఈరోజు నామినేషన్ వేసిన శుభ సందర్భంగా వాళ్ళ 8వ వార్డు ప్రజల ఆశీస్సులతోటి ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. నా కాలనీ ప్రజల అవసరాలకు అనుగుణంగా నేను అనునిత్యం నేను నామినేషన్ వేసి వాళ్ళతోటి ఈ 5 సంవత్సరాలు వారి సేవకై ఉంటానని 8వ వార్డు ప్రజలకు నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. నా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే గతంకి పట్టణం అనేది చాలా పెరిగిపోతుంది. వాళ్ళ అవసరాలు చాలా ఉంటాయి. నా కాలనీ పేరుకి చాలా పెద్ద కాలనీ. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఏ కార్యక్రమాలు కావాలన్నా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి నేను నా వార్డు ప్రజలకు అనునిత్యం వారితో ఉంటానని ఖచ్చితంగా వారి కోరికలు ఏమున్నా డెవలప్మెంట్ విషయంలో మటుకే ఏ ఉన్నా నెరవేరుస్తానని మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నా కాలనీలో రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, తర్వాత చాలా పవర్ఫుల్ మహిమగల దేవాలయాలు ఉన్నాయి. హౌసింగ్ బోర్డు సంకష్ట మహాగణపతి తెలంగాణ ప్రజలకు చాలా తెలుసు నా టెంపుల్ మహిమ. తర్వాత శని భగవాన్ దేవాలయము, శివాలయము, నల్లపోచమ్మాలయము ఇలాంటి చాలా పవర్ఫుల్ దేవాలయాలు ఉన్నాయి. వాటికి అభివృద్ధి విషయంలో కానీ టెంపుల్కి చుట్టుపక్కల వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా పనిచేయడానికి ఏ అవసరానికి టెంపుల్ విషయంలో కానీ వాడు ప్రజల విషయంలో కానీ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికైనా నేను ముందుంటాను. వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. గతంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేపట్టారు? సేవా కార్యక్రమాలు అంటే నేను ఎక్కువ రక్తదాన సేవా కార్యక్రమాలు చేస్తుంటానండి. అన్నదాన కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి మా సంస్థలు ఉన్నాయి. అమావాస్య సేవా కార్యక్రమం అని, తర్వాత మాది ఒక ఎస్కేఎస్ ఒక సిండికేట్ ఉంటుంది. వారు ఏంటంటే ప్రతి పౌర్ణమి సేవా కార్యక్రమాలు, అన్నదానం, అమావాస్య సేకరమాలు అలాంటి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. రక్తదానం చేస్తుంటారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుంటాం. ఆల్రెడీ మేము సమాజ సోషల్ సర్వీస్లో రెగ్యులర్గా ఉన్నాం. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు నా వార్డు ప్రజలకు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరిగింది. మీ ద్వారా ఒక విషయం మాత్రం నా వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి. నా వార్డులో దాదాపు 1780 ఓట్లు ఉన్నాయి. గతం ఎప్పుడు చూస్తుంటే 1200, 1100, 1300 ఓట్లు పోలవుతాయి. దయచేసి మీ ఛానల్ ద్వారా ఏం చేస్తుందంటే ఓటు హక్కును దయచేసి వినియోగించుకోండి. వృధా చేయకండి. 5 సంవత్సరాలకు ఒకసారి అరే వేద్దాంలే ఓటు అనకుండా మీ ఓటే మనకు వార్డుకు భవితకు నాంది అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎన్ని ఎక్కువ ఓట్లు పడితే డెవలప్మెంట్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే 1700 ఓట్లు పోలేని అంటే 1700 వేసారంటే ప్రజలందరూ వార్డు డెవలప్మెంట్ కోసం ఈరోజు మున్సిపల్లో ఎలక్షన్లు ఉన్నాయంటే ఆయన ఓటు వేసిందంటే కార్యకర్త కోసమో ఒక పార్టీ కోసమో కాదు. నా వార్డు డెవలప్మెంట్ కావాలి అంటే ఈ పార్టీ కార్యకర్తకి వేస్తే డెవలప్మెంట్ అయితే అన్న ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే నేను చెప్తాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు ఉన్నారు. వార్డు ప్రజలకు ఏది కావాలంటే నేను ఈరోజు నామినేషన్ చేశాను. గత 2 నెలల నుంచి నా వార్డులో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అంటే ప్రజలకు ఎట్లా అంటే వాళ్ళ అవసరాలకు ఇవ్వాలా. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ. ఎందుకంటున్నా అంటే ధనికులు ఏ బియ్యం తింటున్నారో పేదవారు అదే బియ్యం తింటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు రాలేదు. పేదవారు చాలామంది ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు చాలామందికి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. పేద ప్రజల పార్టీ అని మరోసారి మేము నిరూపించడానికే మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. యువత రాజకీయాలకు వస్తుంది. ఇప్పుడు ఎక్కువ యువతనే కోరుకుంటున్నారు. మీరు కూడా యువతకు ఏం సందేశం? సార్, యువత కంటే ఇప్పుడు నేటి సమాజం ఏమవుతుందంటే పిల్లలు కానీ పెద్దవారు కానీ మొబైల్, డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. అలాంటి కార్యక్రమాలలో వాళ్ళు ముందు పోకుండా ప్రతి వార్డులో మంచి పార్క్స్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ, ఓపెన్ జిమ్స్ కానీ ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మా వార్డులో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏ విధంగా అవసరాన్ని బట్టి హెల్ప్ చేయడానికి నేను ముందుంటాను. వార్డు డెవలప్మెంట్ విషయంలో మాత్రం కంపల్సరీ ముందుంటాను. ఎలక్షన్లో భాగంగా మహమ్మద్ అలీ షబీర్ అలీ గారికి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు?
షబీర్ అలీ గారికి చెప్పేది ఏముంటుందండి, వారికి కామారెడ్డి అంటే చాలా ఇష్టమైంది. మీకు కూడా తెలుసు, గత 45 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉన్నారు. ఆయన గెలిచినా ఓడినా కామారెడ్డి ప్రజలతో ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కామారెడ్డి స్థానికంగా లేకున్నా ప్రభుత్వం వేరే దగ్గర పంపించినా మళ్ళీ కామారెడ్డికి వచ్చి మీరే మీ గతం చూస్తున్నారు. ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన ఎన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నా కాలనీకి మంజీరా వాటర్ ట్యాంకు 5 లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఇచ్చాడు. 900 ఫ్రీ కనెక్షన్స్ ఇస్తున్నారు. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? సన్నబియ్యం ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు, ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, ఫ్రీ బస్సు ఇస్తున్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు ఇచ్చినప్పుడు ప్రజలకు ఒకటే చెప్పేది, మీ ఓటు హక్కును వృధా చేసుకోవద్దు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకొని డెవలప్మెంట్ చేయించుకోవాలని మీ ఛానల్ ద్వారానే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.